హే గైస్, ఎలా ఉన్నారు? హెల్త్ అంతా బాగానే ఉంది కదా? హెల్త్ అంటే గుర్తొచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో హైయెస్ట్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న దేశం ఏదో తెలుసా? చాలామంది ఇండియా అనుకుంటారు కదా, కాదు, చైనా. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది, అమెరికా థర్డ్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసి పాకి ఉంది. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది, బట్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఏంటి అని గూగుల్ తల్లిని అడిగితే బోల్డ్ లెటర్స్లో ఇండియా అని చెప్తుంది. బట్ వై? బికాస్ ఇండియాలో డయాబెటీస్ పెరుగుతున్న స్పీడ్ అలాంటిది. ఇయర్ 2000లో 32.7 మిలియన్ అడల్ట్స్కి డయాబెటీస్ ఉంటే 2024కి ఆ నెంబర్ 90 మిలియన్కి చేరుకుంది. ఇదే కొనసాగితే 2050కి ఇండియాలో డయాబెటీస్ పేషెంట్స్ సంఖ్య 156 మిలియన్కి చేరుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కాదు, మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఎంతమంది రోజు డయాబెటీస్కి మెడిసిన్ వేసుకుంటున్నారు, ఎంతమంది ప్రీ డయాబెటిక్ అని అడగండి. పోనీ మీ ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైనా అటెండ్ అయినప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ ఆఫర్ చేయండి. ఎంతమంది ఆ స్వీట్స్ యాక్సెప్ట్ చేసి తింటారో గమనించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది డయాబెటీస్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉందో. ఎందుకు ఇండియా ఇంత స్వీట్గా అవుతుంది, దీని వెనక కారణాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం పదండి. మీరు కూడా స్వీట్గా ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఇంటికి చేరాలి, సో తప్పకుండా షేర్ చేయండి. చేశారా? ఇండియాలో డయాబెటీస్ సిచ్యువేషన్ గురించి తెలుసుకునే ముందు అసలు డయాబెటీస్ అంటే ఏంటో డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. టు బి ఫ్రాంక్, చాలామంది ఇండియన్స్కి అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అది ఎలా అటాక్ అవుతుందో కూడా తెలియదు. సో ముందు డయాబెటీస్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డయాబెటీస్కి మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్ ఇంకా ఇన్సులిన్తో డైరెక్ట్ లింక్ ఉంటుంది. కానీ చాలామందికి అసలు బ్లడ్లో షుగర్ లెవెల్ అంటే ఏంటో కూడా తెలియదు. అందరి బ్లడ్లో షుగర్ ఉంటుంది. ఇక్కడ షుగర్ అంటే గ్లూకోజ్ అని అర్థం అనమాట. మన బాడీ రన్ అవ్వడానికి ఈ గ్లూకోజ్ కావాలి. బ్లడ్లో షుగర్ ఎక్కువైంది తక్కువైంది అంటే అర్థం మీ బ్లడ్లో ఎంత గ్లూకోజ్ ఉందో చెప్పినట్లు. ఈ గ్లూకోజ్ అనేది మన బాడీ సెల్స్కి ఫ్యూయల్ లాంటిది అనమాట. సో మనం కార్బోహైడ్రేట్స్ని తీసుకున్నప్పుడు మన బాడీ ఆ కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేసి గ్లూకోజ్లోకి మారుస్తుంది. కానీ ఇలా బ్రేక్ అయిన గ్లూకోజ్ మన బాడీ సెల్స్లోకి వెళ్లకుండా బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. అందుకే మనం ఫుడ్ తిన్న వెంటనే చెక్ చేస్తే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని మన బాడీ సెల్స్ లోకి పంపించడం కోసం మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెల్స్ ని ఇంజిన్స్ అనుకుందాం, గ్లూకోజ్ ని ఫ్యూయల్ అనుకుందాం, అండ్ ఇన్సులిన్ ని కీ అనుకుందాం. సో ఈ ఇన్సులిన్ అనే కీ వెళ్ళి సెల్స్ అనే ఇంజిన్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఈ గ్లూకోజ్ అనే ఫ్యూయల్ సెల్స్ లోపలికి వెళ్తుంది. అప్పుడు సెల్స్ పనిచేస్తాయి. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కొంతమందిలో ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు, ఇంకొంతమందిలో ప్రొడ్యూస్ అయినా కానీ మన బాడీ ఆ ఇన్సులిన్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్లో మన బాడీలో ఉన్న గ్లూకోజ్ సెల్స్ దగ్గరికి వెళ్లకుండా బ్లడ్లోనే ఉండిపోతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రైజ్ అయ్యి ఓవర్ ది టైం డేంజరస్గా మారుతుంది. అండ్ ఈ డేంజరస్ కండిషన్నే డయాబెటీస్ అంటారు. అందుకే ఈ ప్రపంచంలో ఉన్న 10 మోస్ట్ డేంజరస్ డిసీజెస్ లిస్ట్లో డయాబెటీస్కి కూడా చోటు దక్కింది. ఈ లిస్ట్లో హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్, క్యాన్సర్ లాంటి లైఫ్ టేకింగ్ డిసీజెస్ ఉన్నాయి. సో అర్థం చేసుకోండి డయాబెటీస్ ఎంత డేంజరో. ప్రతి సంవత్సరం డయాబెటీస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది చనిపోతున్నారు. ఈ డయాబెటీస్ని మొట్టమొదటిసారిగా 3000 సంవత్సరాల క్రితం ఏన్షియంట్ ఈజిప్షియన్స్ కనుగొన్నారనమాట. ఇండియాలో 300 and 400 AD మధ్యలో డయాబెటిక్ అనే డిసీజ్ ఒకటి వస్తుంది అని తెలుసుకున్నారు. ఆ టైంలో ఒక మనిషికి డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవడానికి చీమలు అంటే యాంట్స్ని యూజ్ చేసేవాళ్ళు. డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం పేషెంట్ యూరిన్ని కలెక్ట్ చేసి ఆ యూరిన్ని యాంట్స్కి దగ్గరలో స్ప్రే చేసేవాళ్ళు అనమాట. ఆ స్ప్రే చేసిన దాని దగ్గరికి యాంట్స్ వస్తే పేషెంట్స్ బ్లడ్లో హై షుగర్ లెవెల్స్ ఉన్నట్లు అండ్ అతను డయాబెటీస్తో బాధపడుతున్నట్లు ఫిజిషియన్స్ కన్ఫర్మ్ చేసేవాళ్ళు. అందుకే హిందీలో డయాబెటీస్ని మధుమేహ్ అంటారు, అంటే మీనింగ్ హనీ యూరిన్ అని అర్థం అనమాట. డయాబెటీస్లో మెయిన్గా 2 రకాలు ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. దీనిలో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మన ప్యాంక్రియాస్ లోపల ఉండే బీటా సెల్స్ని అటాక్ చేస్తుంది. ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేది ఈ బీటా సెల్సే. సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ ఈ బీటా సెల్స్ని అటాక్ చేసి డెస్ట్రాయ్ చేస్తుందో బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. అయితే ఈ టైప్ 1 డయాబెటిక్ అనేది కొద్దిగా రేర్ అనమాట. ఇది చిన్నతనంలోనే అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది కానీ అటాక్ అయితే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ షాట్స్ తీసుకుంటూ ఉండాలి.
టైప్ 2 డయాబెటీస్ విషయానికి వస్తే ఇంతకుముందు ఇది మోస్ట్లీ ఓల్డ్ పీపుల్కి వచ్చేది, కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. ఇది అటాక్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి, లైక్ ఒబిసిటీ, లైఫ్ స్టైల్, ఫుడ్ చాయిసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది అటాక్ అయిన వాళ్ళు కూడా ఇన్సులిన్ షాట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్సులిన్ షాట్స్తో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. జనాలు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేస్తారు, కానీ ఎమర్జెన్సీస్ని ప్లాన్ చేయడంలో డిలే చేస్తూ ఉంటారు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లేదా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏం జరుగుతుంది అనేది మనందరం తెలుసుకోవాలి. లక్షలు ఖర్చు అయ్యే హాస్పిటల్ బిల్స్ కట్టడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయా? బికాస్ యాక్సిడెంట్, సర్జరీ లేదా సడన్ ఇల్నెస్ కారణం ఏదైనా సరే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే మీరు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్న మనీ అంతా ఒక్కసారిగా మాయమైపోతుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీలో ఎవరైనా సిక్ అయినా, అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ అయినా, మెడికల్ కేర్ అవసరమైన హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు బిగ్గెస్ట్ సపోర్టర్గా ఉంటూ మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని కవర్ చేస్తుంది. జస్ట్ 700 నుంచి 900 రూపాయలు పర్ మంత్ ప్రీమియం కట్టి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ని మీరు మీ ఫ్యామిలీకి అందివచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా క్రిటికల్ ఇల్నెస్ని కవర్ చేస్తుంది. సో మీరు మీ సేవింగ్స్ని కదిలించకుండా హెల్త్ ఎమర్జెన్సీస్ని ఫేస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇది గ్రేట్ టైం. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీద గవర్నమెంట్ జిఎస్టీని రిమూవ్ చేస్తుంది. అంటే మీరు కట్టే ప్రీమియమ్స్ మీద 18% సేవ్ చేసుకోవచ్చు. సో వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. వెయిట్, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఇక్కడే చాలామంది స్ట్రక్ అయిపోతారు. ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం సెర్చ్ చేస్తే దాదాపు 25+ కంపెనీస్ వందల రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్తో దర్శనమిస్తాయి. వాటిల్లో ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి మీకు ఇంకా మీ ఫ్యామిలీకి సెట్ అవుతాయి, అండ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏ కవరేజ్ ఉంటుంది, ఏ కవరేజ్ ఉండదు, ఇలా చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. అండ్ ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోకుండా ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. సో ఆ ఇబ్బందులు మీరు ఫేస్ చేయకుండా హానెస్ట్ అండ్ స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అడ్వైస్ కోసం నేను పర్సనల్గా డిట్టో ఇన్సూరెన్స్ని మీకు రికమెండ్ చేస్తాను. జీరో ద బ్యాకింగ్ చేసి డిట్టో కంపెనీ మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ గైడ్గా పనిచేస్తుంది అనమాట. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే డిట్టో అందించే కన్సల్టేషన్, కాల్స్, క్లెయిమ్ సపోర్ట్ ఇవన్నీ కూడా 100% ఫ్రీ. ప్లస్ మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒకవేళ రిజెక్ట్ అయితే మీ తరపున డిట్టో ఫైట్ చేస్తుంది విత్ ఆల్ పేపర్ వర్క్ అండ్ 24/7 క్లెయిమ్ సపోర్ట్. ఇతర ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాగా డిట్టో నుంచి మీకు స్పామ్ కాల్స్ రావు. పాలసీని మీ కన్వీనియన్స్కి తగ్గట్టు మీరే తీసుకోవచ్చు. సో టెన్షన్ ఫ్రీగా ఉండండి అండ్ ఫ్రీ కన్సల్టేషన్ కాల్ని బుక్ చేసుకోండి. డిట్టోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను నా కోసం ఇంకా నా ఫ్యామిలీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని షార్ట్ లిస్ట్ చేయడం కోసం డిట్టో వెబ్సైట్ ఇంకా వాళ్ళ కన్సల్టేషన్ని యూజ్ చేశాను. మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లారిటీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డిట్టోతో ఫ్రీ కన్సల్టేషన్ని బుక్ చేసుకోండి. ఓకే. డయాబెటీస్ డేంజరస్ డిసీజెస్లో ఒకటిగా పరిగణించడానికి కారణం ఏంటంటే ఇది అటాక్ అయినప్పుడు జస్ట్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగటం మాత్రమే కాదు, చాలా కేసెస్లో డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళకి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ రావటం మొదలవుతుంది. అంతేకాదు హార్ట్, ఐస్, లెగ్స్, కిడ్నీ మీద డయాబెటీస్ ఇంపాక్ట్ చూపించి సీరియస్ ఇష్యూస్కి దారితీస్తుంది. డయాబెటీస్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ డిస్కవర్ చేసిన దీన్ని కంట్రోల్ చేసే ఇన్సులిన్ షాట్స్ని మాత్రం జస్ట్ 100 సంవత్సరాల క్రితమే అంటే 1921లో కనిపెట్టారు. మెడికల్ హిస్టరీలోనే దీన్ని గ్రేటెస్ట్ బ్రేక్ త్రూ అంటారు. ఎందుకంటే ఈ ఇన్సులిన్ షాట్స్ వల్ల ప్రపంచంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలతో ఉన్నారు. అయితే ఇన్సులిన్ షాట్స్తో ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది, కానీ డయాబెటీస్ మాత్రం చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది, ముఖ్యంగా ఇండియాలో. సో ఇలా డయాబెటీస్ ఇండియాలో ఫాస్ట్గా వ్యాపించడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఇలా కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఫ్యూచర్లో ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఫస్ట్ రీజన్ జెనెటిక్స్. ఎస్, డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్లో ఫస్ట్ది మీ జీన్స్. పేరెంట్స్లో ఎవరో ఒకరికి డయాబెటీస్ ఉంటే పిల్లలకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ 3.5 టైమ్స్ పెరుగుతుంది కంపేర్డ్ టు హెల్దీ పేరెంట్స్. అదే పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉంటే పిల్లలకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ 6 టైమ్స్ పెరుగుతాయి. అసలు మన జెనెటిక్స్లోకి డయాబెటీస్ అనేది ఎలా వచ్చిందంటే దానికి కారణం బ్రిటిష్ వాళ్ళు.
ఎస్, ఇండియాలో డయాబెటీస్ వ్యాప్తి చెందడానికి బ్రిటిష్ రూల్ ఒక కారణం. ఎలానో చెప్తాను చూడండి. బ్రిటిష్ రాజ్ టైంలో ఇండియాలో 25 మేజర్ ఫెమైన్స్ వచ్చాయి. ఫెమైన్ అంటే కరువు అనమాట. ఈ 25 ఫెమైన్స్లో దాదాపు 60 మిలియన్ ఇండియన్స్ చనిపోయారు. ఒక పక్క కరువుతో కడుపులు మండుతుంటే ఇంకో పక్క బ్రిటిష్ వాళ్ళు దారుణమైన ట్యాక్సులు విధించడంతో పాటు మన దగ్గర ఉన్న కాస్త ఫుడ్ని కూడా వాళ్ళ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఓవర్ ది ఇయర్స్ ఫెమైన్స్ రావటం ప్లస్ బ్రిటిషర్స్ మన దగ్గర ఉన్న ఫుడ్ని లాక్కోవడంతో సౌత్ ఏషియన్స్లో ముఖ్యంగా ఇండియన్స్ ఫిజియాలజీలో ఫ్యాట్ని స్టోర్ చేసుకునే పద్ధతి అండ్ షుగర్ని ప్రాసెస్ చేసే పద్ధతిలో తేడా వచ్చేస్తుంది. ఓవర్ ది టైమ్ బిహేవియర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల మన జీన్స్ వర్కింగ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. బట్ అండర్లేయింగ్ డిఎన్ఏ సీక్వెన్స్ మాత్రం అలానే ఉంటుంది. సో ఈ కరువుల వల్ల వచ్చిన ఈ జీన్స్ చేంజెస్ అనేవి జనరేషన్స్ నుంచి పాస్ అవుతూ వచ్చి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ని పెంచాయి. మీరు గమనిస్తే సేమ్ ఏజ్, జెండర్, బాడీ మాస్ ఉన్న ఒక వైట్ ఫారినర్ని అండ్ సౌత్ ఏషియన్స్ లైక్ ఇండియా, పాకిస్తాన్ వాళ్ళని తీసుకొని కంపేర్ చేస్తే సౌత్ ఏషియన్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అందుకే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ 3 to 5 times ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ పెరిగిపోవడానికి నెక్స్ట్ కారణం ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలని అందరూ గోల పెడుతుంటే ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల డయాబెటీస్ వస్తుంది అంటాడు ఏంటి వీడు అనుకుంటారేమో. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. బట్ సాడ్ ట్రూత్ ఏంటంటే డెవలప్ అవుతున్న ఎకానమీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లో డయాబెటీస్ కూడా ఉంది. ఏ దేశమైనా ఎకనామిక్గా డెవలప్మెంట్ వైపు వెళ్తున్నప్పుడు జనాలు బిజీ అయిపోతారు, ఎక్కువ సంపాదిస్తున్నారు అండ్ ఎక్కువ తినేస్తారు. ఇన్ని ఎక్కువల మధ్యలో హెల్త్ని పట్టించుకోవటం, ఎక్సర్సైజులు చేయటం అనేది తక్కువైపోయింది. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇదే జరిగింది. ఇంట్లో వండుకోవటం మానేసి ఫాస్ట్ ఫుడ్ మీద పడ్డారు జనాలు. అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఒబిసిటీ ఇంకా డయాబెటీస్ ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాని తీసుకోండి. వరల్డ్ వార్స్ తర్వాత ఎకానమీ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ ఇదే టైంలో యూఎస్లో ఫాస్ట్ ఫుడ్ చైన్స్ లైక్ మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, పిజ్జా హట్, డామినోస్ ఇవన్నీ కూడా 1940, 1960 మధ్యలో పుట్టుకొని వచ్చాయి. అంటే వరల్డ్ వార్స్ కంప్లీట్ అయ్యి ఎకనామిక్ డెవలప్మెంట్ మొదలయ్యాక ఇవి 20 ఏళ్లలోనే ఇంపాక్ట్ని చూపించడం మొదలుపెట్టాయి. 1980s వచ్చేసరికి అమెరికాలో ఒబిసిటీ అనేది ఒక ఎపిడమిక్ అయిపోయింది. సేమ్ గోస్ విత్ ఇండియా టు. 1991 లిబరలైజేషన్ తర్వాత ఇండియన్ ఎకానమీ ఫారిన్ బ్రాండ్స్కి స్వాగతం పలికింది. అండ్ ఈ ఫారిన్ బ్రాండ్స్లో చాలా శాతం సాఫ్ట్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఉన్నాయి లైక్ మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, డామినోస్, కేఎఫ్సి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో ఒక్కసారిగా ఎంటర్ అయ్యాయి, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అండ్ ఈ కంపెనీస్ ఎంటర్ అవ్వడానికి ముందు ఇండియాలో డయాబెటీస్ పేషెంట్స్ సంఖ్య 26 మిలియన్గా ఉండేది. కానీ 1990 తర్వాత నుంచి 2016 వరకు ఈ సంఖ్య 65 మిలియన్కి చేరుకుంది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ మంచిదే, కానీ దాని మాయలో పడిపోయి మనం డయాబెటీస్కి లొంగిపోతున్నాం అని ఎవరు గ్రహించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అర్బనైజేషన్. ఎవరైనా విలేజ్లో ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళు 4-5కే లేస్తారు. లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆఫ్టర్నూన్ ఒక 1 hour అలా రెస్ట్ తీసుకుంటారేమో అంతే. బట్ రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఏ పని లేకపోతే ఏదో ఒక ఫన్ ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఈ లైఫ్ స్టైల్ అందరికీ సెట్ అవ్వదు అనుకోండి. బట్ నా పాయింట్ ఏంటంటే విలేజెస్లో ఉండే వాళ్ళకి, సిటీస్లో ఉండే వాళ్ళకి లైఫ్ స్టైల్లో చాలా తేడా ఉంటుంది. అర్బనైజేషన్ పేరుతో సిటీస్కి వచ్చేసి గంటలు స్క్రీన్ ముందు కూర్చోవటం డైరెక్ట్గా ఒబిసిటీ ఇంకా డయాబెటీస్కి కారణమవుతుంది. అర్బనైజేషన్ జరిగినప్పుడు జనాల లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా షుగర్ కన్జంప్షన్ అనేది బాగా పెరిగిపోయి ఫైనల్గా డయాబెటీస్కి దారితీస్తుంది. మెడికల్ సైన్స్లో యాజ్ ఆఫ్ నౌ డయాబెటీస్కి క్యూర్ ఇంకా రాలేదు. అఫ్ కోర్స్ సైంటిస్టులు క్యూర్ని కనుక్కోవడానికి చాలా ట్రై చేస్తున్నారు, రీసెర్చ్లు జరుగుతున్నాయి. మేబీ త్వరలో క్యూర్ కనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అప్పటి వరకు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవటం, డయాబెటీస్ రాకుండా చూసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఏం లేదు, జస్ట్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే చాలు, డయాబెటీస్ని దూరంగా పెట్టచ్చు. అండ్ ఇతర ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాగా స్పామ్ కాల్స్ లేకుండా మీ కన్వీనియన్స్కి తగ్గట్టు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డిట్టోతో ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీలో ఒక్కరికైనా హెల్ప్ అయితే అది నాకు చాలు. మీ ఫ్యామిలీ హెల్త్ కోసం ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.